వరలక్ష్మి పిల్లలు తీసుకొని బయలుదేరాక ధర అయితే వాళ్ళ అమ్మ భవానికి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది. హలో మమ్మీ అని చెప్పి అంటుంది. ఏంటి ధర, ఏంటి చెప్పు అని చెప్పి వాళ్ళ మమ్మీ అయితే అంటుంది. ఇప్పుడే పిల్లలు తీసుకొని వరలక్ష్మి అయితే బయలుదేరింది, నేను చెప్పింది గుర్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకు గుర్తులేదు ధర, నువ్వు ఎప్పుడెప్పుడు కాల్ చేస్తావా, ఎప్పుడెప్పుడు వీళ్ళని పంపిద్దామా అని చూస్తున్నాను. ఇప్పుడే కదా పంపించారు, ఇప్పుడే కదా వరలక్ష్మి పిల్లలు తీసుకొని బయటికి వెళ్ళింది. ఇదిగో ఇప్పుడే నేను కూడా ఈ రౌడీ వెధవల్ని పంపించి ఆ పిల్లల్ని కిడ్నాప్ చేయమని చెప్తాను. నువ్వు ఎప్పుడెప్పుడు కాల్ చేస్తావా, మేక పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోదామని నేను ఇక్కడ గొల్లవాడిలా ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు ఇప్పుడు చెప్పావు కదా, ఇప్పుడు చూడు నా ప్రతాపం అని చెప్పి భవానీ అయితే ధరతో అంటూ ఉంటుంది. అది విని ధర అయితే, అమ్మ ఇదంతా నేను ఎందుకు చేస్తున్నానంటే ఆ విష్ణుకి నాకు జరిగిన అన్యాయానికి సరైన బుద్ధి చెప్పడానికి. ఆ విష్ణు నా కాళ్ళ కింద బ్రతికేలా చేస్తాను చూడమ్మా, ఆ విష్ణుకి ఎలాగైనా సరే నేను టార్చర్ చూపిస్తాను అని చెప్పి ధర అయితే వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతుంది. అది విని వాళ్ళ అమ్మ అయితే, సరేలే ఫస్ట్ అయితే ఈ పిల్లల్ని నేను కిడ్నాప్ చేయించే ప్లాన్ వేస్తాను, నువ్వైతే మాత్రం ఏమీ తెలియనట్లుగా ఇంట్లో అలానే ఉండు అని చెప్పి అంటుంది. సరే అమ్మ, నేను ఇప్పుడే నీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మళ్ళీ మళ్ళీ రావు, ఇదే మనకి మంచి అవకాశం అమ్మ, నువ్వు ఈ ఛాన్స్ని మాత్రం మిస్ చేయకు, పిల్లలు ఎలాగైనా సరే కిడ్నాప్ అయ్యేలా చెయ్యు అని చెప్పి అంటుంది. అది విని భవానీ సరే అమ్మ నేను చూసుకుంటాను అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.